హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ప్లస్ నిఖిల్ కావేల్ గురించి, అగ్నిపరీక్ష గురించి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనుజ జాతరత్నాలు వచ్చింది కదా. ఈసారి జాతరత్నాలు తను వేసిన డ్రెస్ అయితే చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంది. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు కాకుండా మామూలు డ్రెస్సులు వచ్చింది, ఈసారి మోడర్న్ డ్రెస్సులు వచ్చింది. ప్లస్ తనకు వచ్చేసి ఈసారి రోహిణి జాతిరత్నంగా వచ్చిందనమాట. ఈసారి అయితే ఫ్రెండ్షిప్ డే. యాక్చువల్గా ఆగస్ట్లో ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే, అది మనకు తెలిసిందే కదా. సో ఆగస్ట్ 2 వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అయిందనమాట. సో ఇప్పుడు సాటర్డే మనకి వస్తుంది కదా. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు మన తనుజ ఫ్రెండ్గా నీతు వచ్చారు. నీతు యాక్చువల్గా తెలుసు కదా, నీతు నటరాజ్ మాస్టర్ వైఫ్. తను వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా వచ్చింది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో తనకి ఓటేయమని కూడా తనుజ మనకి చెప్పింది కదా, ఓటేయండి అని చెప్పి. నీతు మాస్టర్ వాళ్ళ డాటర్ కూడా చెప్పింది, మా మమ్మీకి ఓటేయండి గెలిపించండి అని చెప్పి. యాక్చువల్గా అంటే వాళ్ళు ఇద్దరు, అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఏంటంటే కొంచెం డామినేషన్ టైప్లో ఉందన్నమాట. అందుకని కొంచెం ఓట్లు వాళ్ళకి కొంచెం తక్కువ పట్టడానికి రీజన్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ వచ్చేసి అంటే నేనైతే జెన్యున్గా ఉన్నాను, అందరు నాకే ఓటేస్తారు అని చెప్పి చెప్పటం. అంటే ఓట్లు వెయ్యండి అని చెప్పి అడగడం కాదు, నేనే గెలుస్తా, నాకు తెలుసు జనాలు అందరూ నా ఫ్యాన్స్ నాకు ఓటేస్తారు, నన్నే గెలిపిస్తారు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనప్పుడు. ప్లస్ ఓవర్ కాన్ఫిడెన్సే కాదు, అంటే తనకి యారగెంట్గా, అంటే చాలా ఎక్కువ కోపంగా ఉండేవాడు. ఇంతకుముందు బిగ్ బాస్లో కూడా వచ్చాడు నటరాజ్ మాస్టర్. కొంచెం కోపం ఎక్కువ, ప్లస్ తనని చాలా కంట్రోల్ చేసింది నీతు మాస్టర్. ప్లస్ నీతు కూడా చెప్పింది ఏంటంటే, అంటే పక్కన వాళ్ళతో కొంతమంది, ఇప్పుడు నోకరాజు ఆసియా వచ్చారు కదా, ఆసియాతో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది నీతు ఒక చోట. ప్లస్ ఇప్పుడు ఆ నీతు వచ్చేసి బిగ్ బాస్లో కూడా రాబోతుందట, చూడాలి. అంటే ఈసారి బిగ్ బాస్లోకి వస్తే తనుజ కామన్గా నీతుకే సపోర్ట్ చేస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక 4-5 వీక్స్ ఉంటుందేమో నీతో అనుకుంటున్నాను నేను. బట్ మనకు తెలియదు కదా, అంటే నటరాజ్ మాస్టర్ ఉన్నప్పుడు అట్లా ఉంది. మేబీ నటరాజ్ మాస్టర్ లేనప్పుడు అంటే తన ఒక్కతే వస్తుంది నేను అనుకోవడం, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ చాలా 2 times వచ్చినట్టున్నారు. సో ఇప్పుడు చూడాలి, అంటే వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది. అంటే మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో చూసిందేమో జస్ట్ కొంచెం సేపే. ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తే మనం 24 hours చూస్తాం కాబట్టి తను ఎట్లాంటిది క్యారెక్టర్ మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. సో చూద్దాం. సో తను వచ్చేసి ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చిందనమాట. వచ్చి తనుజ గురించి చెప్పింది. తను బెస్ట్ ఫ్రెండ్ నాకు, తన ఫ్రెండ్గా రావడం నాకు అదృష్టం అని చెప్పింది. అఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ తను వెళ్ళినప్పుడు వాళ్ళ పాపను చూసుకుంది మన తనుజనే. ఎందుకంటే అది ఎట్లా తెలుస్తుందంటే, తనుజ ఎక్కడికి వెళ్ళినా తన పక్కన వాళ్ళ పాప ఉంటుంది. అబ్జర్వ్ చేశారు లేదో. సో దానివల్ల నాకైతే అర్థమైంది. ఒక చోట నేను ఒక షార్ట్ చూసాను, ఏంటంటే తనూజ, నితు మాస్టర్ వాళ్ళ పాప, మన బైర ముగ్గురు కలిసి వెదర్ ఎంజాయ్ చేయటం. సో ఆ షార్ట్ అయితే బాగుందనమాట. సో దానివల్ల నాకైతే అనిపించింది. సో ఈసారి అయితే ఫ్రెండ్షిప్ డే రోజు మొత్తం అంటే మన జాతిరత్నాలు ఎట్లా వచ్చారు అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట. సో అది ఈసారి మన కుకింగ్ విత్ జాతిరత్నాలు ఇంకో 2-3 వీక్స్లో ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ ఎండ్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు కూడా మనకు తెలుసు కదా. సో ఇదంతా పక్కన పెడితే తనూజ గురించి చాలా నెగిటివ్ ఒక ఛానల్లో నేను చూశాను. ఆ నెగిటివ్ ఎట్లాంటిదంటే, కొంతమంది మళ్ళీ నాకు చెప్తారు, మీరు చెప్పటం వల్లే అసలు తనుజ గురించి మొత్తం అందరికీ తెలుస్తుంది, మీరు చెప్పకుండా ఉంటే ఏం ఉండదు కదా అంటారు. నేను చెప్పకపోయినా నెగిటివ్గానే తెలుస్తుంది. ప్లస్ తనుజ గురించి నేను చెప్తేనే తనుజ అని చెప్పి ఎవరి పేరు ఎత్తకుండా ఉంటాం కాదు. తనుజ అందరికీ తనుజ గురించి నేను ఒక ఛానల్లో నెగిటివ్ చూశాను. అదేంటంటే, యాక్చువల్గా తను ఆన్లైన్లోకి వచ్చినప్పుడు, అంటే తను లైవ్లోకి వచ్చింది కదా, లైవ్లోకి వచ్చినప్పుడు తను కోపంగా మాట్లాడింది ఎవరి గురించి, ఎంఎం టీమ్ని స్క్రోల్ చేస్తున్నారు. అసలు ఒక పెద్ద ఆయన అయితే మీరు ఎట్లా వస్తారు, ఎంఎం టీం ఎట్లా వస్తుంది నేను చూస్తాను అని చెప్పి, అంటే బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు 2-3 వీక్స్ కూడా ఉండరు, నేను చూస్తాను ఎవరు వచ్చేదని చెప్పి అన్నారు కదా. యాక్చువల్గా అది ఎట్లా పోర్ట్రేట్ అయిందంటే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే నేను ఒక ఛానల్ చూసాను, చెప్పాను కదా నెగిటివ్ చేయటం. ఆ తనుజ కళ్యాణ్ గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఆ ఛానల్లో. యాక్చువల్ ఆ ఛానల్ ఏంటంటే, మేము జెన్యున్గా మొత్తం జరిగేది చెప్పే ఛానల్ అన్నట్టు. మామూలుగా ఛానల్ అట్లా ఉంటుందన్నమాట. అంటే జరిగేయన్ని ప్రతి ఒక్కళ్ళని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయమాలిని, జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ గురించి మొత్తం చెప్తారు. జ్యోతిలక్ష్మి లైఫ్ గురించి వాళ్ళ గురించి చెప్తుంటారు. సిల్క్ స్మిత ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక యాక్టర్ని తీసుకొని వాళ్ళ లైఫ్ మొత్తం చెప్తుంటారు అనమాట. అట్లా ఈ రోజు నేను చూస్తుంది ఏంటంటే తనుజ గురించి చూశాను. తనుజ గురించి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా,
తను మామూలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 6 ఇయర్స్ ముద్దమందారం చేశారు కదా. ముద్దమందారం చేసినప్పుడు తను ఆ, ఇప్పుడు మన పవన్ సాయితో కొంచెం క్లోజ్గా ఉండేదట. క్లోజ్గా ఉన్నప్పుడు ఆ, అప్పుడే వాళ్ళ వైఫ్ హస్బెండ్కి మధ్య గొడవ వచ్చి డైవర్స్ కూడా అయిందట. డైవర్స్ అయిందని చెప్పి పవన్ సాయి మన తనుజని దూరం పెట్టేటప్పటికి తను ఆ, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందట. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి తను హైదరాబాద్లో ఉందంట. తర్వాత అప్పుడు ఇంకా బ్రేకప్ అయిందంట. వాళ్ళు అప్పటిదాకా రిలేషన్లో ఉన్నారా అంటే అతను చెప్పడం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్లీగా రిలేషన్లో ఉన్నారు అన్నట్టు చెప్పాడు. చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఇంకా హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు కానీ బిగ్ బాస్లో తనుజ ఏమో కళ్యాణ్ గురించి మాట్లాడటం, కళ్యాణ్ గురించి కళ్యాణ్తో క్లోజ్గా ఉండటం, బిగ్ బాస్ హౌస్లో టీఆర్పీ కోసం అని చెప్పి కళ్యాణ్తో క్లోజ్గా ఉండటం అట్లా చేసింది. అంటే తను ఫ్రెండ్లీగా ఉంది, తను జెన్యున్గా ఉంది, అది మనకు తెలుసు. అక్కడ చెప్పడం ఏంటంటే తను టీఆర్పీ కోసం క్లోజ్గా ఉన్నట్టు నటించిందంట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా కళ్యాణ్తో మాట్లాడలేదంట. అసలు తను లైవ్లో వచ్చి చెప్పిందంట, ఏంటి నేను కళ్యాణ్తో అసలు మాట్లాడలేదు, ఇప్పుడు నేను పవన్ సాయితోనే కలిసి ఉన్నాను, పవన్ సాయితో నాకేం బ్రేకప్ అవ్వలేదు అని చెప్పి చెప్పిందంట. అంటే తనతో రిలేషన్షిప్లో ఉన్నట్టు తను చెప్పినట్టు ఇప్పుడు పోర్ట్రేట్ చేస్తున్నారు బయట. ఇది అసలు ఎంత టూ మచ్ అంటే పవన్ సాయితో తను రిలేషన్షిప్లో ఉంటున్నట్టు ఇప్పుడు తనతోనే కలిసి ఉంటున్నా, కళ్యాణ్తో నాకేం సంబంధం లేదు, ఫ్రెండ్గా కూడా లేదు, మేము బ్రేకప్ చేసుకున్నాం అన్నట్టు చెప్పినట్టు క్రియేట్ చేశారు గైస్. అసలు ఇదైతే ఎంత టూ మచ్గా ఉందంటే నాకైతే అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో చేయడానికి ఫస్ట్ మెయిన్ ఫ్రస్ట్రేషన్ నాకు ఎక్కడ వచ్చిందంటే అసలు ఎందుకు ఇట్లా కావాలని క్రియేట్ చేస్తున్నారు తనుజ మీద. పవన్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి ఎప్పుడో చెప్పారు. పవన్ సాయికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని కూడా మనకి కొన్ని చోట్ల మనకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు తన బ్రేకప్ అంటే తన డైవర్స్ ఇచ్చిన తర్వాత తన బ్రేకప్ అయిపోయింది అంటే తనుజతో కలిసి ఉన్నాడు, ఇద్దరికి బ్రేకప్ అయిందన్న. తనుజతో కలిసి ఉన్నట్టు ఎక్కడైనా చెప్పారా? ఎక్కడ చెప్పాల. వాళ్ళు 6 ఇయర్స్ ఉండటం వల్ల తను అట్లా అనుకుంటున్నారని చెప్పి ఆల్రెడీ చెప్పారు. ప్లస్ పవన్ సాయి కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటే మా గురించి మాకు తెలుసు అని చెప్పి అన్నాడు. సో వాళ్ళ లైఫ్ వాడు బతుకుతుంటే కావాలని చెప్పి మధ్యలో వచ్చి ఇంత డిస్టర్బ్ చేయటం. ప్లస్ ఫస్ట్ నుంచి ఈ ఛానల్ వాళ్ళు, నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ గురించి వీడియోస్ చేస్తున్నానో అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆ ఛానల్ వాళ్ళైతే ఫస్ట్ నుంచి ఇద్దరు గురించి నెగిటివ్ చెప్తారు. మన కళ్యాణ్ పడాల గురించి నెగిటివ్ చెప్తారు, తనుజ గురించి నెగిటివ్ చెప్తారు. అంటే వాళ్ళిద్దరికి నెగిటివ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం, ఇంకా ఇట్లాంటివి కంటిన్యూ అవుతుంటే ఆ ఛానల్ నేమ్ కూడా పెడతాను మీకు. సో ఇది వచ్చేసి తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు హత మూవీకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతుంది. సో చూద్దాం, అంటే ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ అనేది కూడా త్వరలో చెప్తుంది అనమాట. సో కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక యాడ్ ఇచ్చాడు అనమాట ఇవాళ. అదేంటంటే ఇంటర్ చదివిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి, ఇంటర్ చదివిన వాళ్ళకి ఏఐ వాళ్ళు ఒక కోర్స్ అట. ఆ కోర్స్ వచ్చేసి 4 months డ్యూరేషన్ అని చెప్పి అన్నట్టు చెప్పాడు. ప్లస్ 15 lakhs పర్ యానం, 15 lakhs పర్ యానం. అది వచ్చేసి మీరు అమెజాన్ ప్లస్ ఇట్లా ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఏవో నేమ్స్ చెప్పాడు. ఆ నేమ్స్ చెప్పి వాటిల్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉందట. ఏఐకి సంబంధించిన టూలు అది నేర్చుకోవాలి, 4 months నేర్చుకోవాలి. ఎవరైనా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యాప్ ఉంటుంది, దీన్ని చూసుకుని చెప్పాడు. యాక్చువల్గా అది ఎక్కడ చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్లో చెప్పాడు. ప్లస్ తన ఛానల్లో లింక్ ఉంటుందని కూడా చెప్పాడు. యాక్చువల్ దీని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి మాత్రమే, అంటే ఇంటర్ ఆ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఇంటర్ చదివిన వాళ్ళకి సువర్ణావకాశం అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఇది వచ్చేసి